అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశులు అనగా మేషం నుండి మీనరాశి వరకు ఈ 2017వ సంవత్సరంలో వారి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ 2017వ సంవత్సరంలో విశేషమైనటువంటి అనుకూలతలు కొన్ని విషయాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శక్తి మరియు ఉత్సాహము విశేషంగా వీరికి ప్రారంభంలో గణనీయంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆశ్చర్యకరంగా మతపరమైనటువంటి కార్యక్రమాల్లో మీ అంతటా మీరు అమితమైనటువంటి ఇష్టాన్ని ఆసక్తిని చూపుతూ ఉంటారు. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను కూడా మేషరాశి వారు ఈ 2017వ సంవత్సరంలో రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఎంతో కొంత ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. సందర్భం ఏమిటంటే ఆ ఖర్చులు మీ స్థాయిని, మీ పరిమితిని మించిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి 2017వ సంవత్సరంలో మేషరాశి వారు తమ యొక్క ఖర్చులను తప్పనిసరిగా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరిస్థితుల గురించి గమనించి మాట్లాడినట్లయితే మీ యొక్క సంతానం విషయంలో, మీ యొక్క పిల్లల విషయంలో కొంత ఆరోగ్యాది విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని అనారోగ్యకరమైనటువంటి సందర్భాలు, ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. ఈ సమయంలో మీరు చేపట్టినటువంటి ఏవైతే కొన్ని కార్యక్రమాలు గతంలో చేపట్టిన ఉంటాయో అవి వేరు పరిస్థితుల ప్రభావంగా ఆగిపోయి ఉండవచ్చు. అలా ఆగిపోయినటువంటి కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించుకోవటం, ప్రారంభించుకోవటం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో మీరు నమ్మినటువంటి వ్యక్తులు మీకు అనేక విధములుగా స్నేహితుల రూపంలో, మిత్రుల రూపంలో, బంధువుల రూపంలో, సన్నిహితుల రూపంలో మీకు వారు సహకరించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక 2017 గోచార సంబంధమైనటువంటి రాశి ఫలాల ప్రకారం మేషరాశి వారికి గతంలో చేసినటువంటి కష్టమునకు, గతంలో చేసినటువంటి శ్రమకు ఏ విధైతే ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాల విషయంలో కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆశించిన స్థాయిలో కొంతమేరకు వెనకబడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ నెల తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా తలకిందులయ్యి ఒక్కసారిగా మీ విజయ పరంపర తిరిగి ప్రారంభమవుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే వేరు పరిస్థితుల ప్రభావంగా వేరు సందర్భాలలో మీ వృత్తి, వ్యాపార, వ్యవహారిక విషయాల్లో మీకు దగ్గరగా ఎవరైతే ఉంటారో, మీ సన్నిహితులుగా ఎవరైతే మీరు భావిస్తూ ఉంటారో వారితో అనవసరమైనటువంటి వాదోపవాదములు, చర్చలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఘర్షణలు, గొడవలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే మీకు సూచనగా కనిపిస్తూ ఉంటాయో కొంత మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక అనవసరంగా కోపతాపాలకు, ఆవేశాలకు లోను కాకుండా సంయమనంతో వ్యవహరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందగలుగుతూ ఉంటారు. ఇక వేరు సందర్భాల్లో మీ సంతానం కోసం, మీ పిల్లల కోసం, అవి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, చదువులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వారి కోసం కొంత ఎక్కువ మొత్తంలో మీరు కొంత పెట్టుబడులు పెట్టవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొంత ముందు చూపుతో వ్యవహరించడం, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం చివరిలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మీకున్నటువంటి బలం వల్ల కానివ్వండి, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఈ పెరుగునటువంటి పేరు ప్రఖ్యాతుల వలన
మీకు గౌరవం, కీర్తి, ప్రతిష్టలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరిగేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కనుక వ్యాపారవేత్తలైతే మీరు నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యాపారాలను మరింతగా మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాల్లో కొంత మీరు ముందు ఉండగలుగుతూ ఉంటారు. ఇక మీరు విశ్రాంతి కార్యక్రమాల పైన కొంత అంటే వేరు సందర్భాల్లో విహారయాత్రలు చేయటం, శారీరక సంబంధమైనటువంటి అలసటలు ఏవైతే ఉంటాయో మానసికంగా ఒత్తిడి పొందటం, ఈ రకమైనటువంటి భావనలు కొంత ఒత్తిడిగా ఉన్నప్పుడు మీరు విశ్రాంతి కోసం వేరు రకాలుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక కష్టపడి పనిచేయటం ద్వారా మీరు ఆశించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అనేక విషయాల్లో మీరు చేపట్టిన పనులు మెరుగైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మీకు మీ తల్లిదండ్రులు సహకరించేటటువంటి ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నూతన కార్యక్రమాలు, నూతన పనులు చేపట్టే విషయంలో కొంత ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోబడుతూ ఉంటాయి. దీనివలన మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించుకోగలుగుతూ ఉంటారు. ఇక వేరు సందర్భాల్లో పుణ్యక్షేత్ర సందర్శన చేసేటటువంటి ఫలితాలు, సందర్భాలు కనిపిస్తున్నాయి. మీకు తెలియనటువంటి ఏవైతే మీలో ఉన్నటువంటి శక్తియుక్తులు ఉంటాయో ఆ శక్తియుక్తులను మరింతగా వృద్ధి చేసుకోవటం ద్వారా మీకు ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. అదనంగా మీరు మీ యొక్క అదృష్టాన్ని పెంపొందించుకునేటటువంటి అనేక రూపాల్లో అనేకమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఇక ప్రేమ, ఆప్యాయత, అభిమాన విషయంలో కొంత మీ జీవితంలో కొంత సంతులనం పాటించడం, బ్యాలెన్స్గా వెళ్ళటం మంచిది. ప్రణాళికాపరంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు, రూపొందించేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి వాటి కోసం ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తుంటారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తుంటారో, ఎవరైతే మీరు తన వారుగా భావిస్తుంటారో వారి కోసం కొంత సమయాన్ని కేటాయించటం, వారితో చక్కగా మాట్లాడటం, విహారయాత్రలకు వెళ్ళటం, అభిమానంగా, ఆప్యాయంగా వారితో ఉండటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత మీరు మేషరాశి వారు ఈ 2017వ సంవత్సరంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న అనారోగ్యమే కదా, జ్వరమే కదా, తలనొప్పే కదా అని అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ఇక అన్ని విషయాల్లో ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు వైజ్ఞానిక పరంగా కనుక ఏదైనా ఈ 2017 సంవత్సరంలో మేషరాశి వారి కోసం చూసినటువంటి పరిహార మార్గాలు కనుక గమనించినట్లయితే ఎంతో కొంత ఇతరులకు సహాయపడటం, మీ వలన ఇతరులు పైకి రావటం, మీ వలన ఇతరులు లబ్ధి పొందటం, అంటే ఎవరైతే మీ అవసరం ఎదుటి వారికి ఉంటుందో వారికి ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించడం వలన అన్ని విధాలుగా ఆ ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు మీకు లభ్యమయ్యి ఈ 2017వ సంవత్సరంలో మీకు అంతా కూడా ఆనందప్రదంగా మారుతూ ఉంటుంది. ఆశించిన స్థాయిలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు.